దేవనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పాత నిబంధనలో ఛాయగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని, యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉన్న కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. పాత నిబంధనలు యేసుక్రీస్తు వారికి ఛాయలు అనేటువంటి అంశంలో గతించిన 2 వారాల నుంచి కూడా ఎన్నో విలువైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పాత నిబంధనలో రాయబడిన ప్రతి విషయము కూడా యేసుక్రీస్తు వారిని పరిచయం చేయటం అనేది దేవునికి సంకల్పం, దేవుని ఉద్దేశం కూడా అదే. యేసుక్రీస్తు వారిని ఛాయారూపకంగానే ముందు కొన్ని వస్తువుల్లో, కొన్ని బలి జంతువుల్లో, కొంతమంది వ్యక్తుల్లో ఆయనను పరిచయం చేసుకుంటూ వచ్చారు దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన నిజస్వరూపం బయటకు వచ్చి మానవాళిని రక్షించే కార్యక్రమం అనేది జరిగింది. కనుక పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు ఎన్నో విలువైన సంగతులు అందులో పొందుపరచబడి ఉన్నాయి. కనుక ఛాయారూపకంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి ఛాయారూపకంగా ఉన్నటువంటి వస్తువులు మనం గమనిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ మనం విశ్వాసాల ముందుకి కొనసాగటానికి గతించిన 2 వారాల నుంచి కూడా ఎన్నో సంగతులు నేర్చుకోబోతున్నాము. అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. పాత నిబంధనలో భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతలో ఆ జల ప్రళయపు తీర్పు వారి మీద పడినప్పుడు ఆ తీర్పు నుండి తప్పించబడడానికి దేవుడు నోహ గారిని, నీతిమంతుడైన నోహ గారిని, వారి కుటుంబాన్ని పిలుచుకుని వాడను తయారు చేసుకుని అందులోకి ఎక్కమని రక్షించబడడానికి మంచి అవకాశం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుడు తన కృపను చూపిస్తూ వారిని వాడ తయారు చేసుకోవడం ద్వారా రక్షించినట్టు మనం చూస్తున్నాం. ఆ రోజు వారిని 8 మందిని రక్షించినటువంటి వాడ ఇప్పుడు కోట్ల మందిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారిని వాడగా మలిచి నిర్మించినట్లుగా ఛాయారూపకంగా ముందే దేవుడు దాన్ని పొందుపరిచారు. పాత నిబంధనలో చెప్పబడిన ఏ విషయమైనా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి ఛాయ అని అన్నప్పుడు ఆ వాడలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వాడకి సంబంధించి 8 మందిని కాపాడినటువంటి ఒక నిర్జీవ వస్తువులో యేసుక్రీస్తు వారు చాలా చక్కగా కనపడుతున్నాడు. అందులో యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి సమాచారం చాలా ఉంది. దానికి సంబంధించి మొన్నటి వారం మనం నేర్చుకున్నది ఆ చెక్క, అంటే ఏ మ్రాను వాడమన్నాడో మనం చూసాం. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళి మనం ముందుకు కొనసాగుదాము. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడ చేసుకున్నాము. వాడ దేంతో చేయబడింది? వాడకి వాడినటువంటి చెక్క. అంటే వాడకి వాడిన చెక్కలో కూడా యేసుక్రీస్తు వారిని ఛాయగా చూపిస్తున్నాడు ఆయన. ఎన్నో గొప్పగా పిలువబడినటువంటి మ్రానులు ఎన్నో ఉన్నాయి. భూమి మీద ఎన్నో గొప్పగా పిలువబడినటువంటి చెక్కలు ఉన్నాయి. కానీ ఎంత గొప్పగా పిలువబడ్డా వాటికి పుచ్చు పడుతుందని, అవి క్షయమైపోతాయని, పాడవుతాయని మనం గమనించాం. అందుగురించి ఆ వాడ మధ్యలోనే మునిగిపోకుండా, ఆ భయంకరమైనటువంటి తీర్పు జరాల్లో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు నాశనం అయిపోకుండా, ఆ ఉగ్రతలు వారు కూడా మునిగిపోకుండా దేవుడు కాపాడడానికి ఒక చెక్కని తయారు చేసుకోమని అన్నప్పుడు ఆ చెక్క మనం అనుకున్న గొప్ప చెక్కల కంటే ఉన్నతమైన చెక్క, చితిసారక మ్రాను. దానికి జల నిరోధక శక్తి దానికి ఉంటుంది, వాటర్ని పీల్చుకోదు. ఆ చెక్క పుచ్చు పట్టదు. ఆ చెక్క ఎంతకాలమైనా అలా ఉంటుంది అని చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారు కూడా లోకం ఆయనలోకి రానివ్వలేదు. లోకం అనేది ఆయన మీద ప్రవాహంలో వెళ్ళినా కూడా లోకానికి సంబంధించినటువంటి ఒక్క విషయాన్ని కూడా ఆయన లోబడకుండా జీవించినటువంటి ఆయన మానవత్వం, ఆయన చిందించిన ఆ రక్తం మనల్ని కాపాడింది అని ఆ చెక్కని యేసుక్రీస్తు వారికి ఛాయగా మనం తీసుకుంటూ వచ్చాం. చెక్కకి 3 విషయాలు చెప్పాను. చితిసారకపు చెక్కకే 3 విషయాలు చెప్పాను. ఆ చెక్కలో జీవం ఉంది. ఆ చెక్క సెద కానీ పుచ్చి కానీ పట్టదు. ఆ చెక్క కోయబడాలి. వాడగా మలచాలంటే ఏం చేయాలి? కోయబడాలి, సిత్తిరి పట్టాలి. ఈ 3 యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినట్టు మనం చూసాం. యేసుక్రీస్తు వారు జీవం కలిగిన వాడు, యేసుక్రీస్తు వారు పాపం అంటనివాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు దాన్ని ఏమంటారు, వధించబడ్డాడు. మన కొరకు ఆయన గాయాలయ్యి ఆయనకి చెక్కను కోసినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తామో యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే మనం చూసాం. మన కోసం అది
ఇది చెక్కకి సంబంధించి యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి ఛాయ. మనం ముందుకు వెళ్తే ఆదికాండం 6వ అధ్యాయం 14 వచనం ఒకసారి చూద్దాం. అతిసారకపు మ్రానుతో నీ కొరకు వాడ చేసుకొనుము, అరలు పెట్టి వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ వాడ 300 మూరల పొడగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదుగా దాన్ని చేయవలను. ఇదంతా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి? యేసుక్రీస్తు వారిని ఈ వాడ ఛాయగా ఉందని చెప్తూ ఈ ఛాయకి సంబంధించినటువంటి మరొక రూపాన్ని మనం ఏం వెతకగలం, యేసుక్రీస్తు వారికి ఏది అప్లై చేయగలం అని మనం అంటే గమనించాల్సింది, ఇక్కడ నోహ గారితో మాట్లాడుతున్నది ఎవరు? నోహ గారితో మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నీ కుటుంబం రక్షించబడడానికి చితిసారకపు మ్రానుతో ఒక వాడ తయారు చేసుకోమని చెప్పారు కదా. ఇక్కడ మాట్లాడుతున్నది దేవుడే, దానికి విని స్పందించాల్సింది నోహ గారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, నోహ గారిది ఇందులో చిన్న దాన్ని ఏమంటారు, చిన్న ఆయన హస్తం లేదు ఇందులో. ఆయన కేవలం తయారు చేయటం వరకు ఆయన వాడని నిర్మించమని చెప్పడానికి మాట్లాడింది దేవుడే. ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇంకెవరి ప్రస్తావన లేకపోతే ఎవరి ఏళ్ళు అందులో లేవు. ఆ ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఆయనే చూసుకున్నాడండి అన్నీ. ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్లుగా మేము చేసాం అంతే, ఏం తేడా వచ్చినా మాకు సంబంధం లేదు అని మనం మాట్లాడుతుంటాం కదా ఇక్కడ. అలాగే మాట్లాడుతున్నది దేవుడు, చేస్తున్నది చేయబోయేది నోహ గారు. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, వాడ ఎలా నిర్మించమని చెప్తే అలా నిర్మించేవాడు నోహు అయితే, ఎలా నిర్మించాలో చెప్పింది దేవుడు. కనీసం 1 ఇంచు కూడా తప్పు లేకుండా, 1 ఇంచు కూడా మార్చకుండా కట్టే బాధ్యతని నోహ గారికి ఇస్తున్నాడు దేవుడు. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ వాడ దేవుడు చెప్పిన కొలతల ప్రకారం నిర్మించబడుతుంది. అర్థమవుతుందా? వాడ ఎలా నిర్మించబడుతుంది? అందులో ఏమన్నా ఈయన ప్రోత్సాహం కానీ లేకపోతే ఈయన సలహాలు కానీ ఉన్నాయా? నోహ గారి లేవు. ఆయన సలహాలు కానీ ఆయన ప్రోత్సాహం కానీ లేదు. దేవుడు చెప్పినట్టుగా దేవుడిచ్చిన కొలతల ప్రకారం నిర్మిస్తున్నాడు నోహ గారు, అంతే. నోహ గారికి ఇంకా వేరే సంబంధాలు ఏమి ఇందులో లేవు, చేయటం వరకే. అంటే మనకి ఏమర్థమవుతుంది? వాడ కొలతల ప్రకారం నిర్మించబడింది, వాడ కొలతల ప్రకారం నిర్మించబడింది అనే విషయాన్ని మనం చూద్దాం. బైబిల్లో పాత నిబంధనలో ఏం చెప్పినా సరే దేవుడు చెప్పినట్టుగానే జరిగినాయి. మనుషులు వాళ్ళ సలహాలు కానీ వాళ్ళు అందులో కలగజేసుకోవడాలు కానీ ఏమి లేవు. ఉదాహరణకి కొన్ని విషయాలు చూపిస్తానంటే, వాడ కొలతల ప్రకారం నిర్మించబడిందంటే అర్థం ఏంటి? అదే దేవుడు చెప్పినట్టు చేసాడంటే అర్థం ఏంటి అంటే, ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నామంటే మనం ఒక వ్యక్తి చెప్పినట్టుగానే ఆ నిర్మాణం జరుగుతుందంటే అర్థం ఏంటి? ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకున్నాడో ఆ వ్యక్తికి ఏముంది? ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆయనకి ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఏదో రకం నేను ఏది కావాల్సింది మెటీరియల్ నేను ఇస్తానని అనం. మనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం చెప్పిన మాకు ఇల్లు నిర్మించమని కోరుకుంటాం. అలాగే దేవుడు కూడా కొలతల ప్రకారం నిర్మించమని కోరుకుంటున్నాడు అని అంటే దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. చూద్దాం. దీనికి సంబంధించి వాడ కొలతల ప్రకారం నిర్మించమని చెప్పిన దేవుడు, ఆ కొలతలు కూడా ఇచ్చింది దేవుడే. ఇంకా అందులో ఎవరి సలహాలు లేవు, ఎవరు ఏళ్ళు పెట్టలేదు అందులో. ఒకసారి చూద్దాం. ఇంతకు మునుపు ప్రత్యక్ష గుడారం విషయంలో కూడా దేవుడు ఎలా మాట్లాడారో చూద్దాం. నిర్గమకాండం 25:9, నేను నీకు కనపరుచి విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇక్కడ మందిరము యొక్క ఆ రూపమును, మందిరం అంటే ఇక్కడ ఏంటి? రాతి గోడలతో చేసింది కాదు కాబట్టి అప్పటికి మందిరం ఏంటంటే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పింది ఎవరు? దేవుడేనండి. ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పింది ఎవరు? దేవుడే. 40 వచనం చూడండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. అంటే ప్రత్యక్ష గుడారం కట్టింది మోషే అయినప్పటికీ దానికి కొలతలు ఇచ్చింది దేవుడే. ప్రత్యక్ష గుడారం విషయంలో కూడా మనకేం కనపడుతుంది?
వాడ కట్టమని చెప్పింది దేవుడే, వాడకి కొలతలు ఇచ్చింది దేవుడే. అదే ప్రాసెస్ ఇక్కడ జరిగింది. మీరు జాగ్రత్తగా చూడండి, చాలా సందర్భాల్లో ఆయన మాట ఇంచు కూడా దాటినట్టుగా కనపడుతుంది. మచ్చుకు మచ్చు అంటే ఏంటి? ఎలాగైతే నేను చూపించానో మచ్చుకు మచ్చు ఇంత కూడా డిఫరెంట్ లేకుండా, ఒక ఇంచు అటు కానీ ఇంచు కానీ లేకుండా కట్టాలి. అది దేవునికి మహిమది. ఇక మనం చూస్తే దినవృత్తాంతాలు 28 అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28 అధ్యాయము 19 వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. అంటే మందిరం నిర్మాణం కట్టేటప్పుడు దేవుడు ఏం చెప్పాడట? నేర్పించాడంట. ఈ మచ్చుల పని అంతయు అంటే మచ్చుకు మచ్చు ఎలా దింపాలో చెప్పింది దేవుడు. ఆలయం నిర్మించింది సొలొమోను గారు. కట్టమని చెప్పింది దేవుడు, దానికి ప్లాన్ ఇచ్చింది దేవుడు, కానీ నిర్మించింది సొలొమోను గారు. అంటే మందిర నిర్మాణం అలాగే జరిగింది, ప్రత్యక్ష గుడార నిర్మాణం అలాగే జరిగింది. మనుషుల ప్రమేయం లేదు అందులో. ఇక నిర్గమకాండ 25లోకి రండి, మళ్ళీ ఒకసారి 10వ వచనం చూడండి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసం చేయవలెను. మందసము చేయమని చెప్పిన దేవుడు మందసం నిర్మిస్తున్నటువంటి మనుషులకి చెబితే ఏమంటున్నాడు? దాని వెడల్పు 3.5, దాని పొడవు 2 మూరలున్నర, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను, దాని మీద బంగారపు జవను చుట్ట కట్టవలను, దానికి 4 బంగారు ఉంగరములు పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండినట్లు దాన్ని 4 కాళ్ళకు వాటిని చేయవలను. మీరు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ మందసం కూడా నిర్మించమని చెప్పింది దేవుడే, దానికి ప్లాన్ ఇస్తున్నాడు. ఎన్ని మూరలు ఉండాలో కూడా చెప్తున్నాడు, ఎత్తు పొడవు వెడల్పు అసలు ఎంత ఉండాలో కూడా చెప్తున్నాడు. అందులో ప్రభా నేను 2.5 అంగుళాలు అంటున్నావు కాబట్టి 3 అంగుళాలు పెడతాను ప్రభా అన్నాడు అనుకోండి, ఆ పనిలోంచి ఆయన తీసేయమంటున్నాడు దేవుడు. అంటే ప్లాన్ ఆయన ఇస్తున్నాడు, ఆ ప్లాన్ ప్రకారం అక్కడ నిర్మాణం వీళ్ళు చేస్తున్నారు. అంటే ప్లాన్ ఇవ్వటం అంటే ఏంటి? దేవునికి ఏ పని చెప్పినా, దేవుడు ఏం చెప్పినా దాని వెనక ఆయనకి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. వాడ కొలతల ప్రకారం నిర్మించబడింది అని అంటే కొలతల్లో కూడా యేసుక్రీస్తు వారి ఛాయ కనబడుతుంది. చెక్కలో యేసుక్రీస్తు వారి ఛాయ కనపడింది, కొలతల్లో కూడా యేసుక్రీస్తు వారి ఛాయ కనబడుతుంది. కొలతలు యేసుక్రీస్తు వారి ఛాయ ఎలా కనబడుతుంది అంటే ఒక చెక్క ఏ చెక్క వాడాలో, ఎన్ని అరలు పెట్టాలో, కిటికీ ఎక్కడ పెట్టాలో, దానికి ఏం పూయాలో ఇవన్నీ చెప్పిన దేవుడు ఒక ఉద్దేశం ఆయనకు ఉన్నప్పుడు, ఒక ప్రణాళిక ఆయనకు ఉన్నప్పుడు ఈ వాడ యేసుక్రీస్తు వారిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడని మనం అనుకుంటున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మానవాళిని రక్షించడానికి రక్షణ వాడగా మలుచుకున్న దేవుడు. ఆ రక్షణ వాడగా మలచడం అనేటువంటి కార్యక్రమం యేసుక్రీస్తు వారి శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. అర్థమవుతుందా? దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం యేసుక్రీస్తు వారిని ఇక్కడికి పంపించినట్టు కనపడుతుంది. వాడ నోహ గారికి ఇష్టం వచ్చినట్టు కట్టలా. ఎలా కట్టబడింది? దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారం నిర్మించబడింది. ఇచ్చిన కొలతల ప్రకారం అని అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని ఆయనకి చెప్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు మానవాళ్ళని రక్షించడానికి ఈ భూమి మీదకి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కాదండి. మనకి రక్షించబడ్డానికి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయనలోనికి వస్తారో, ఆయన సంఘంలోనికి చేర్చబడతారో, ఈ రక్షణ వాడ అనే క్రీస్తు సంఘంలోకి చేర్చబడతారో, క్రీస్తులోనికి చేర్చబడతారో వాళ్ళందరి కొరకు దేవుడు యేసుక్రీస్తు వారిని మన కొరకు మలచడం అనే కార్యక్రమం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యం అది కాదు. అంటే దేవునికి ఒక సంకల్పం ఉంది. దేవునికి మానవాళి పట్ల యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఒక ఉద్దేశం ఉంది. ఇంత పక్కా ప్లాన్గా వెళ్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మానవాళిని రక్షించాలనుకునేటువంటి ఈ గొప్ప సందేశాన్ని, లేదనుకుంటే ఈ గొప్ప ప్రణాళికని అప్పటికప్పుడు ఎందుకు తీసుకుంటారు నిర్ణయం అంటే జగత్తుకు తెలియనిది ఏంటంటే ఆయన మానవాళిని రక్షించే ఒక ప్రణాళిక ఏదుందో ఆ ప్రణాళిక జగత్తుకు తెలియనటువంటి దేవుని రక్షణ ప్రణాళిక. మనల్ని ఎలా రక్షించుకోవాలనుకున్నాడో
ఆ రక్షణ ప్రణాళిక అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అది కాదు. వాడ నిర్మించే కార్యక్రమం కూడా అప్పటికప్పుడు ఇలా 8 మంది ఉన్నారు కదా, జంతువులను ఎక్కితే ఇంత ఉంటుంది, ఇంత ఇంత చాలు అని అనుకుని దేవుడు అప్పుడు నిర్ణయం తీసుకున్నది కాదు. ఆ వాడ నిర్మాణం వెనక ఆయన కొలతలు ఇస్తున్నాడు అని అంటే వాడ ఆయనకి ముఖ్యం కాదు, వాడ వెనకున్న క్రీస్తు ముఖ్యం ఆయనకి. క్రీస్తుని గురించి పరిచయం చేయాలనుకోవటం ముఖ్యం ఆయనకి. కనుక అలాంటి ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. ఏంటి ఉద్దేశం అని అంటే, ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి పైనుంచి రాగలడు. ఆయన భూమి మీదకి పైనుంచి రాగలడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన జన్మకి సంబంధించి దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? కన్య ద్వారా పుట్టాలి, అంతేనా? అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా? యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడు అనుకుని దేవా నేను మానవాళ్ళు రక్షించడానికి అది అక్కడ మరి ఒక ఆవిడ నీతిమంతురాలుగా ఉంది, నేను పుట్టేస్తాను ఆవిడ ద్వారా అని అప్పటికప్పుడు చెప్పుకున్నది కాదు. ఈ కన్యకు పుట్టక మునుపు 700 సంవత్సరాలకు ముందే 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం చూడండి. యేసుక్రీస్తు వారి జన్మ అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. మానవాళ్ళ మీద జాలిపడి వారి స్థితిని చూసి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అది కాదు. 700 సంవత్సరాలకు ముందే ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఏమని? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి జన్మకి సంబంధించిన ఒక ప్రవచనం. తర్వాత కాలాల్లో మేకా అనే ప్రవక్త కూడా ఒక ప్రవచనం చెప్పారండి. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పేజీ నెంబర్ 766 పాత నిబంధనలో. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్ష మగుచుండెను. ఈ బెత్లెహేము ఎఫ్రాతా నువ్వు స్వల్ప గ్రామమైనా కూడా నువ్వేమీ దిగులు పడద్దు, నిన్ను ఏలబోవాడు నీలో నుండే వస్తాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం కన్య ద్వారా వస్తాడన్న ప్రవచనం, ఎక్కడ పుడతాడన్న ప్రవచనం ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు గారి కంటే ముందు 500 700లకు ముందే చెప్పారు. అంటే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అది. అంటే యేసుక్రీస్తు వారి జన్మ వెనక కూడా దేవునికి ఏముంది? ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఎలా పుట్టాలో కూడా ఆయన ఒక డిజైన్ చేశాడు ఆయన. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా తోటలో మొట్టమొదటి మనుషులు ఇద్దరిని నిర్మించినప్పుడు అక్కడ చెప్పాడు. ఏమని? ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది నిన్ను తల మీద కొట్టునన్న చోట అది ఉందా? పుట్టినట్లేముంది? ఆయన అని ఉంది. ఆయన నిన్ను తల మీద కొట్టును అంటే ఏదైనా తోటలోనే ప్రపంచ మానవాళికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు అనే దానికి యేసుక్రీస్తు వారి భూమి మీద కన్య ద్వారా పుట్టడం ద్వారా నెరవేరింది. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉందా? ఒక ఉద్దేశం ఉంది యేసుక్రీస్తు వారి జన్మ వెనక. ఎప్పుడు? అసలు మనిషి పుట్టిన తర్వాత కాదు, ఈ సృష్టి కలిగిన తర్వాత కాదు దేవునికి ఉన్న ఈ ప్రణాళిక, దేవుని ఉద్దేశం. జగత్తు పునాది వేయబడక మునుపే ఏముంది ఆయనకి? అర్థమవుతుందా మీకు? అర్థమైనట్టు నటిస్తున్నారా? దేవునికి ఒక ఉద్దేశం ఉంది కదా. ఏంటి ఆ ఉద్దేశం? మనుషులను రక్షించాలని. మనుషులు రక్షించడానికి ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. ఎలా రావాలి? కన్య ద్వారా పుట్టాలి, మానవ దేహాన్ని ధరించుకోవాలి. అంతేనా? అక్కడితో అయిపోయిందా? రక్షణ వచ్చేసిందా పుడుతుందోనే? మరి ఏం చేయాలి ఆయన? ఏం చేయాలి? సిలువ మీద ప్రాణం పెట్టాలి, యాగం చేయాలి. ఆయన మానవాళి పాప పరిహార నిమిత్తం రక్తాన్ని చిందించాలి. అది పవిత్రమైన రక్తమై ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకుని భూమి మీదకి రావాలనేది ఆయన జన్మకి సంబంధించినటువంటి ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. ఎలా జన్మించాలన్నది. మరొక ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ వచ్చిన ఆయన సిలువలో వారి కొరకు ప్రాణం పెట్టాలి,
వధింపబడాలి అనే ఉద్దేశం కూడా ఉందంట ఆయనకి. ఒకసారి చూడండి, ఆ రిఫరెన్స్ కూడా చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక. యేసుక్రీస్తు వారి యొక్క మరణం నిత్యత్వంలోనే నిర్ణయించబడింది. అప్పటికప్పుడు జాలిపడి పెట్టినటువంటి ప్రాణం కాదు అది. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి మరణం పట్ల నిత్యత్వంలో నిర్ణయించుకున్నటువంటి సంఘటన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 19 కూడా చూద్దాం. 19 కూడా చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు. ఆ రక్తం మిమ్మల్ని విమోచించింది వెండి బంగారాలు కాదు, చేయి వస్తువులు కాదు. మిమ్మల్ని విమోచించింది పవిత్రమైన రక్తం. అది క్రీస్తు రక్తం. అది ఎప్పుడు డిసైడ్ చేసుకున్నాడో తెలుసు దేవుడు. 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తుకి పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి అనేది లేక మునిపే యేసుక్రీస్తు వారిని మన కొరకు బలి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాడంట ఆయన. అలాంటి ప్రణాళిక ఆయనకు ఉన్నప్పుడు, ఆయనకి అలాంటి సంకల్పం ఉన్నప్పుడు, అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు వాడ నిర్మాణం విషయంలో ఎలా పడతా జాగ్రత్త కట్టుకో అని అంటాడా? అంట కదా. వాడ నిర్మాణానికి ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, మానవాళి రక్షణ కొరకు, మానవాళిని రక్షించి వాడ నిర్మాణం కొరకు ఆయనకి ఉద్దేశం ఉండదంటారా? ఎప్పుడది? ఆయన పుట్టుక విషయంలో ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయన మరణం విషయంలో ఆయనకు ఒక సంకల్పం ఉంది. అది ఎప్పుడు జరిగింది? నిత్యత్వంలోనే డిసైడ్ చేసుకున్నారు ముగ్గురు కూర్చుని. పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు, దేవుడు, ముగ్గురు నిర్ణయించుకున్నారు ఎలా రక్షించాలి, అది ఎలా జరగాలి. ప్రాసెస్ అంతా కూడా అది ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగింది. అప్పటికప్పుడు వచ్చేసి ఆయన ప్రాణం పెట్టేసిందేం కాదు అది. అవునండి. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, కొలతల ప్రకారం వాడు నిర్మించబడింది కదా. కొలతల ప్రకారం అసలు నోహు గారికి ఏమైనా తెలుసా? కొలతలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఇది పులిపెట్టి ఉంది కదా, ఇది ముందు ఒక ఇలా బోర్డు లాగా ఉంటుంది అద్దం. ఈ అద్దం పట్టుకొచ్చాం దేనికని అన్నప్పుడు ఇది పులిపిట్టి తయారు చేయడానికి అని చెప్పినప్పుడు ఇది పులిపిట్టి తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు? అప్పుడు ఏమైనా రూపం ఉందా? లేదు కదా, రూపం లేదు కదా. అది పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు తయారు చేసే వాళ్ళకి మైండ్లో ఉంటుందా ఇది ఎలా ఉంటుంది, ఏంటి డిజైన్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి మైండ్లో ఉంటుందా? కానీ దాన్ని చూస్తున్న మనకి ఏముండదు. ఇది ఎలా చెక్తాడు బాబు, ఇది దానిలోకి ఇది ఎలా వస్తుంది, అసలు ఇది ఎలా సాధ్యమేనా అని అనుకుంటాం కదా. అంటే చూసేవాడికి ఏం అర్థం కాదు, చేసేవాడికి, నిర్ణయించిన వాడికి అన్నీ అర్థమవుతాయి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాడు నిర్మించుక అని చెప్పింది దేవుడు కొలతలు ఇచ్చాడు కదా. ఆ కొలతలు ఒక మునుపు నోహు గారికి ఏమని తెలుసా? పని నిర్మించినప్పుడైనా తెలుసా? తెలీదు. కడుతున్నాడు, ఏమవుతుందో ఆఖరికి ఆయన చెప్పినట్టు నేను కడుతున్నాను, అది ఆఖరికి దాని రూపం ఎలా వస్తుందో నాకు తెలీదు. అంటే ఆయనకి తెలియకయే ఏం చేశాడు? వాడు నిర్మాణం చేశాడు. ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు. నేనేమంటానంటే, యేసుక్రీస్తు వారిని చంపేశారు, యేసుక్రీస్తు వారిని బాధ పెట్టేశారు అని ఇవన్నీ మాట్లాడతాం కదా. కానీ యేసుక్రీస్తు వారు చనిపోవటం అనేది ఆయన డిసైడ్ చేసుకుని నిర్ణయించుకున్నది. ఆయన నిర్ణయించుకున్నది తప్ప వీళ్ళకి ఏ సంబంధం లేదంట. ఎవరికి? రోమా చక్రవర్తులకి, యోధా జాతి వారికి, ఇంకెవరికి? సాతానికి. వీళ్ళెవరికి సంబంధం లేదండి. చూద్దాం ఒకసారి, ఆ రిఫరెన్స్ కూడా చూద్దాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, దేవుడు నిశ్చయించుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పము అది ఆయన భవిష్యత్తు జ్ఞానానికి సంబంధించింది. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, నా ప్లాన్ని మీరు అమలు చేశారంటున్నాడు ఆయన. ప్లాన్ ఎవరిది? దేవునిది. అమలు చేసింది ఎవరు? యూదులు. అక్కడ యూదుల గురించి మాట్లాడుతున్న సందర్భం. యూదుల్ని కౌంటర్ వేస్తున్నాడు, యూదులకి మీరే చంపేశారు యేసుక్రీస్తు వారిని అంటూ. చూడండి, అది భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చంపింది వాళ్ళే. చనిపోవటం అనేది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. సిలువ మీద ప్రాణం పెట్టడం అనేది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. కొలతలు ఎవరే? చంపింది ఎవరు?
కొలతలు ఎవరే? దేవుడి. నిర్మించింది ఎవరు? నోహు. ఏనండి మైండ్ ఇక్కడ ఉందో లేదని పరిశీలించాను అంతే. ఇక నిర్మించింది అన్నప్పుడు వాడా, చనిపోయింది అన్నప్పుడు మనిషి వ్యక్తి వస్తున్నాడు కదా అక్కడ. మీరు మైండ్ పెట్టండి. అంతేనా? 4 అధ్యాయము 27, 28 కలిపి చదువుదాం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏమి జరగాలని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించెనో. నిర్ణయించుకున్నాడా ముందు? ఏం జరగాలనుకున్నాడు ఆయన? ఆయన సంకల్పం ఏంటి? ఆయన హస్తంతో వేసుకున్నాడు మ్యాప్. ఆయన హస్తం, నీ హస్తం, నీ సంకల్పం ముందు నిర్ణయించాను. వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదు, చూడండి క్యారెక్టర్లు చూడండి, హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులు ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్లాన్ ఎవరిది? అమలు చేసింది ఎవరు? హేరోదు, పిలాతు, అన్యజనులు. అటు అన్యజనులు ఎవరు? రోమన్స్ కదా సిలువుకి అప్పగించింది యేసుక్రీస్తు వారిని. సిలువ మరణం వేసింది, శిక్ష వేసింది ఎవరు? రోమన్స్. అప్పగించింది ఎవరు? యూదులు. వీళ్ళందరూ న్యాయాధిపతులకు ఉన్న పిలాతు, తర్వాత హేరోదు, వీళ్ళందరూ మనకు కనబడుతున్నారు. ఇది ఎలా జరిగింది? పక్కా ప్లాను. వాడ నిర్మాణం కూడా పక్కా ప్లాను. నోహ గారు అనుకున్నట్టు ఏం జరగలే అక్కడ. యేసుక్రీస్తు వారి సిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ అనేది కూడా పక్కా ప్లాను. పక్కా ప్లాన్ అది. అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదు. ఎప్పుడు నిర్ణయం ఇది? అర్థమవుతుందా? జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని రక్షించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అర్థమవుతుందా? ఇంకా ఇంకొక మాట చూద్దాం. ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఎప్పుడు వధింపబడి ఉన్నాడు అమ్మా? ఎప్పుడు వధింపబడి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిపోయారు. మనకు చనిపోయిన స్థితిలో ఉన్నాడు యేసుప్రభువు వారు. జగత్తు పునాది వేయబడక మునిపి వధింపబడతామేంటి? ఒక కోడి తెచ్చుకున్నామండి మనం పెంచుకోవడానికి. మనం అనుకుంటున్నాం బంధువులు పిలుస్తున్నాం. ఆ కోడి కొనుక్కొచ్చిన యజమాని అనుకుంటున్నాడు ఆ చుట్టాలకి పెట్టేద్దాం దీన్ని అని. అప్పుడే 2-3 నెలల నుంచి దాన్ని అలా కట్టించుతున్నారు, మేపుతున్నారు. బాగా బలుస్తుంది, బాగుంది, చక్కగా అందంగా రూపకల్పన జరుగుతుంది. ఈవిడేమో చాలా ఇష్టంగా పెంచుతుంది. ఈయన ప్లాన్ ఏంటి? వాళ్ళు వస్తారు వేద్దామని. అంటే అప్పటికే కోడి చచ్చిపోయింది ఆయన దృష్టిలో. ఈయన దృష్టిలో చచ్చిపోయింది, ఆవిడ దృష్టిలో పెంచుకున్నాను అనుకుంటుంది. అర్థమైందా? అంటే ఆల్రెడీ నా దృష్టిలో వధింపబడింది అని అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. మీకోసం నేను నా కుమారుని నేను బలిచ్చేసాను. బలైపోయిన స్థితిలో చూస్తున్నాడంట ఆయన్ని. జగత్తు పునాది వేయబడక మునిపే. ఇది నోహు వాడకి సంబంధించి కొలతలు అని రాయబడినప్పుడు మనం గమనించాల్సిన ఛాయ. వాడకి కొలతలు ఇచ్చిన దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి జన్మ కానీ, యేసుక్రీస్తు వారి మరణం కానీ, ఆ పవిత్రమైన రక్తంలో మన పాపాలు క్షమించడం కానీ, ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి? యేసుక్రీస్తు వారి సిలువ మీద ప్రాణం పెడుతున్నప్పుడు వరుసగా అక్షరాల 34 రిఫరెన్స్లు, 34 లేఖనాలు నెరవేరినాయి ఒక్క సిలువ మరణం మీద. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పినవి. మొత్తం ఓవరాల్గా 400 ప్రవచనాలు యేసుక్రీస్తు వారి గురించి శరీరధారి అయిన తర్వాత వచ్చినాయి. అవన్నీ జరుగుతూ వస్తూ ఉండగా సిలువ మరణానికి వచ్చినటువంటి 34 రిఫరెన్స్లు, 34 లేఖనాలు సిలువ మరణంలో నెరవేరినాయి. అంటే ఈ 34 వచనాలు లేకపోతే 400 లేఖనాలు దేవుని ప్లానేనా? ఆయన ప్లాన్ చెప్పే కదా అవి. ఇక్కడ వాడికి ఎంత కొలతల వల్ల చెప్పిన దేవుడు ఆ రోజు ఆయన ఎలా చనిపోవాలి, ఎవరి చేతిలో చనిపోవాలి, ఆయన రక్తం ఎలాంటిదై ఉండాలి, ఆయన ఏంటి చెప్పినట్టుందా? అదే ఉద్దేశం. అంటే వాడ లెక్కల ప్రకారం, కొలతల ప్రకారం నిర్మించబడింది. ఇదే అర్థమవుతుంది మనకి. అర్థమైతే దేవునికి స్తోత్రం.
చాలామంది ఖురాన్కి సంబంధించి ఖురాన్లో 19:33, 3:55, 3:144, 5:117, 19:15 అంటే ఈ అధ్యాయాలు, అది అధ్యాయాల కింద ఉంటుంది. ఇందులో మనకి మత్తయి సువార్త ఉన్నంత కూడా ఉండదు ఖురాన్. ఆ ఖురాన్లో వాళ్ళు మాట్లాడతారు యేసుక్రీస్తు వారు చనిపోయారని చెప్పి యూదులు భ్రమకు గురయ్యారని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. అందులో అంటే బైబిల్ రాసేసిన తర్వాత 635 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది. బైబిల్ పూర్తి అయిపోయిన తర్వాత 634 సంవత్సరాలకి ఖురాన్ రాయబడింది. ఎంత గ్యాప్ రెండింటికి? ఎంత గ్యాప్? 635. ఇప్పుడు మా తాతగారు పుట్టినప్పుడు ఆయన గురించి బయోడేటా మొత్తం అంతా రాయబడి ఒక బుక్ రాయబడింది. తర్వాత మా తమ్ముడు కొడుకులు వచ్చి వాళ్ళు ఒక పుస్తకం రాసి, మా తాత ఇప్పుడు లేడు భూమి మీద, వాళ్ళు పుట్టేటప్పటికి మా తాత ఎలా ఉంటాడో మేము ఫోటో చూపించినా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఒక పుస్తకం రాసి మేము డిసెంబరు 1వ తారీఖుని మా తాత పుట్టాడని అందులో రాయబడింది. ఆయన పుట్టింది కరెక్ట్గా రాశారు వాళ్ళు. డిసెంబర్ 1 కాదు తప్పది, డిసెంబర్ 30 అని చెప్పి వాళ్ళు ఒక పుస్తకం రాశారు అనుకోండి, ఏది నమ్మొచ్చు మనం? మీరు చెప్పాలి. ముందు రాసింది కరెక్టా, వెనకాల రాసింది కరెక్టా అన్నాను. ముందు రాసింది కరెక్ట్. ఎందుకని? ఆయన సమకాలికలు రాశారు కాబట్టి కళ్ళతో చూసింది విన్నది రాశారు. అది అయిపోయిన తర్వాత 630 సంవత్సరాల తర్వాత వచ్చినోడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారిని యూదులు చంపేశామని భ్రమపడ్డారు, ఆయన సావలేదని రాసి వచ్చాడు. యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోలేదని రాశాడు. నేను అనుకున్నాను సిలువ మీద చనిపోలేదు, యూదులు భ్రమకు గురయ్యారు అన్నది కరెక్టే. ఎలా కరెక్ట్ అంటే యూదులు యేసుక్రీస్తు వారిని మేము చంపేశామని అనుకున్నారు, రోమన్స్ యేసుక్రీస్తు వారిని మేము సిలువకేసి కొట్టి చంపేశామని అనుకున్నారు. అది భ్రమ. ఏది భ్రమ? యేసుక్రీస్తు వారిని యూదులు కానీ, హేరోదు కానీ, ఎవరో పిలాతు కానీ వీళ్ళందరూ చంపేశాము అని అనుకునే భ్రమలు ఉంటే అది భ్రమే అలా అనుకుంటే. ఎందుకని? నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఎవడో నా ప్రాణాన్ని తీయగలరా? మరి భ్రమే కదా అలా అనుకోవటం. భ్రమపడుతున్నారు. అసలు ఆయన వద్దనుకుంటే, ప్రాణం పెట్టకూడదు అనుకుంటే, ఒకవేళ ఎదిరించాలనుకుంటే, వద్దు అని విదిలించాలనుకుంటే ఇలా ఎవరైనా ఆపగలరా? మరి యేసుప్రభువు చనిపోవటం అనేది ఆయనకి ఇష్ట ప్రకారం, ఆయన ఉద్దేశ ప్రకారం నా అంతటి నేనే సొంతంగా పెడుతున్నాను, నాకు ఇష్టం వచ్చి పెడుతున్నాను అని చెప్పాడు ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో. మరి భ్రమే కదా ఇలా అనుకున్నది. అందుకని యేసుప్రభువు సిలువ మీద చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నారు, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక. ఎవరితో చెప్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని దేవునికి ప్రార్థన. ఏం ఎరగరు? మీరేమో వీళ్ళ కోసం చనిపోమని నన్ను పంపించారు, మీరు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, సిలువ మీద ప్రాణం పెడుతున్నాను. ఇది మనద్దరిదే. వాళ్ళకేం తెలుసు ప్రభువా? ప్లాన్ నీది, చనిపోవడానికి నేను వచ్చాను. వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎరగరు, వాళ్ళకి క్షమించు. ఇది కొలతల్లో ఉన్న భావం. నిర్మాణం కూడా అంతే. నోహు గారు అనుకుని ఉంటాడు, ఈ కొలతలు ఇచ్చిన తర్వాత కొలతల ప్రకారం నిర్మించేసిన తర్వాత అరారాతి పర్వతాల మీద ఓడ నిలబడినప్పుడు నోహు గారు అనుకుని ఉంటాడు, నిజమే కదా, దేవుడు చెప్పినట్టు కట్టకపోతే ఈ ఓడ ఆ జలప్రలయంలో కొట్టుకుపోను కదా అని అనుకుని ఉంటాడు. ఇంత ఫోర్స్కి, ఇంత వాటర్కే ఎన్ని పర్వతాలు మునిగినాయో తెలుసా? జలప్రలయం వచ్చినప్పుడు గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయినాయంట. ఈ భూమి మీద గొప్ప పర్వతం ఎంత ఎత్తో తెలుసా? మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద గొప్ప పర్వతం ఎంత తెలుసా? 13 మైళ్ళు. ఎక్కడి నుంచి బలిపడి ఎంత ఉంటుందండి? వీరవాసం 10 వస్తుందేమో. మైళ్ళు అంటే ఎక్కడి దాకా వెళ్ళిపోద్దండి? అంటే కిలోమీటర్న్నర 1 మైలు. కొన్ని లెక్క పెట్టుకోండి. ఎక్కడి నుంచి భీమవరానికి ముందు ఊరు అనుకుందాం, పెన్నాడు అనుకుందాం. పెన్నాడంత దూరం వెళ్తానికి మనకి ఎంత టైం పడుతుంది? అంత ఎత్తు పర్వతాలు ఉన్నాయి భూమి మీద తెలుసా? అంటే ఇలా చూస్తే పెన్నాడు కనపడుతుంది. అంత ఎత్తు పర్వతాలు కూడా మునిగిపోయినాయి అంటే ఒకసారి ఊహించుకోండి వాటర్ ఏ రేంజ్లో ఉందో. అలాంటి వాటర్లో
వాడు నిలబడినప్పుడు నోహ గారు అనుకుని ఉంటాడు ఏమని, అయ్యి బాబు నా ప్లాన్ ప్రకారం కడితే మునిగిపోయినరు నాయన, ఆయన చెప్పినట్టు కట్టాను కాబట్టి వాళ్ళ సురక్షితంగా ఉన్నాం, తన భార్యకి పిల్లలకి కోడలకి చెప్పుకుని ఉంటాడు. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టడం అనేది మనంతట మనం చేసి బలవంతంగా చేసేది అయితే మనకు రక్షణ వచ్చేది కాదు, ఇంకా శిక్ష వచ్చేది ఆయన కుమారుని చంపినందుకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆయన ఇష్ట ప్రకారం కొలతల ప్రకారం జరిగింది, ఆయన ఉద్దేశ ప్రకారం ఆయన సంకల్పం ప్రకారం జరిగింది. అందు గురించి మనం ఏం పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం. ఇది నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు దేవుడు ముందే నిర్ణయించుకున్న నిర్ణయం, దేవుడు ముందే వేసుకున్న ప్లాన్, ఉద్దేశం. అర్థమైతే దేవునికి స్తోత్రం. కొలతల ప్రకారం నిర్మించబడిందా? మొదటిది ఏంటి, చెక్కలో వాడిన చెక్కలో యేసుక్రీస్తు వారి సాయ కనపడింది, వాడకు వేసిన కొలతల్లో యేసుక్రీస్తు వారి సాయ కనపడింది కాదా? కనపడుతున్నాడు యేసుప్రభువు వారు? కనిపిస్తున్నాడండి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఆదికాండము 6వ అధ్యాయం ఇంకొక ఛాయారూపకం చూద్దాం. వాడలో ఉన్న ఇంకొక ఛాయ. 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను, వాడ తలుపు దాని ప్రక్కన ఉండవలెను, క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. అంటే వాడికి ఎన్ని కిటికీలు ఉన్నాయి చూడాలా? వాడికి ఎన్ని కిటికీలు ఉన్నాయి? ఒక్కటే కిటికీ ఉంది. ఎక్కడుంది కిటికీ? మనం ఇల్లు నిర్మించినప్పుడు కిటికీలు ఎక్కడ పెడతాం? పైన పెడతాం, పక్కన పెడతామా? పక్కన పెట్టుకుంటాం. కానీ వాడికి ఎక్కడ పెట్టమన్నాడు? అసలు అది అలా ఎందుకు చెప్పాడో హెబ్రీ బైబిల్లో కూడా లేదంట. అసలు వాడకి కిటికీ అక్కడ పెట్టమంటే దేవుడు అసలు ఏ ఉద్దేశం చెప్పిన అన్నాడో? అక్కడ కిటికీ ఎందుకు అవసరం? లేక బయట వాళ్ళు లోనకి చూస్తారని, అసలు లోన వాళ్ళు బయటకు చూస్తారనా? ఏ ఉద్దేశం చెప్పిన పెట్టాడు ఇప్పటికీ అర్థం అవ్వలేదంట. నేనేమంటానంటే వాడకి ఒకే కిటికీ ఉంది. ఆ ఒకే కిటికీ తెరిచామనుకోండి, ఆ కిటికీ తెరిచామనుకోండి ఏం కనపడుతుంది చెప్పాలి? ఆకాశం కనపడుతుంది. నీళ్ళు కనపడితే వీళ్ళకి తారులు ఎత్తుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సముద్రం పక్క వెళ్ళండి, కొన్ని రీల్స్ వస్తున్నాయి, సముద్రంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి చేపలు వేటాడతాకి వెళ్ళిన వాళ్ళు వాడి దోళ్ళు అవి చూపిస్తుంటే వాడలో ఆ వాడ కెరటాలు ఒక్కొక్క కెరటం 4 తాడి చెట్లు 5 తాడి చెట్లు చిన్న కెరటాలు అయ్యి 5 తాడి చెట్లు ఎత్తు వస్తుంది. ఒక్క కెరటం వచ్చిందంటే మొత్తం ముంచి పాడేసినట్టుగా అలాంటి కెరటాలు. అప్పుడు జలప్రలయం. అది కేవలం సముద్రంలో వాటర్. అది ఇప్పుడు భూమంతా ఉంది అదే వాటరు. ఇలాంటి వాటర్లో వాడలో ఉన్నటువంటి సభ్యులు కంగారు వస్తుంది. అంటే వాడెక్కిన తర్వాత చూడాల్సింది పక్కకు కాదు, వాడెక్కిన తర్వాత చూడాల్సింది పైకి. అంతేనా? పక్కకు చూస్తే ఒకసారి చెప్పండి, పక్కకే చూద్దాం ఏమవుతుంది? ఒకటి ఆందోళన పక్కెట్టేసాం. చూస్తే వాటర్ చూసి భయం వేస్తుంది. ఇంకేమొస్తుంది? రే మన అప్పారో కొట్టుకుపోతున్నాడు, రే మన అప్పారే మరలి దూకరే, అప్పారు వెళ్ళిపోతున్నాడు. నువ్వు దూకుతావు అందులోకి, ఆడు వినలేదాడు. మళ్ళీ నువ్వు ఇప్పుడు దూకి నువ్వు పోతావు అని కాపాడే విషయంలో. అర్థమైందా? అటు ఇటు చూసి మళ్ళీ ఆడ అరుపులకి ఆడ కేకలకి అయ్యి బాబు ఏం సోకులు చేసింది ఇవిడి అలా కొట్టుకుపోతుందేంటి, ఆ నగల కోసం ఏడ్చింది, శివదిద్దులన్నీ ఏడ్చింది, ఆ బంగారం కోసం ఏడ్చింది, ఆ డబ్బుల కోసం ఏడ్చింది, అయ్యి బాబు అన్నీ కొట్టుకుపోతున్నాయి, అయ్యయ్యో అవన్నీ కొట్టుకుపోతాయి. అందుకొచ్చి వాళ్ళకి వచ్చిన తర్వాత చూడాల్సింది పక్కకు కాదు, ఆ కోరికలు పుడతాయి. అవి కొట్టుకుపోయి మనం చూడకూడదు, ఆ తీర్పుకు గురైపోయి మనం చూడకూడదు, చూడాల్సింది పైకి. అందుగురించే దేవుడు ఏం చెబుతున్నాడంటే పైన ఎట్టేడు కిటికీ. అంటే ఈ కిటికీ యేసుక్రీస్తు వారికి సాయ ఎలా అవుతుంది? అంటే కిటికీలో కూడా యేసుక్రీస్తు వారికి సాయ కనపడుతుందా అంటే కనపడుతుంది. ఎందుకంటే వాడ యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తుకి సాయగా ఉన్న వాడ కిటికీ పైన ఉంటే యేసుక్రీస్తు వారు వాడైనప్పుడు యేసుక్రీస్తు వారు నేల చూపులు చూడాల, ఆయన చూపులన్నీ కూడా పరలోకమే. బతికింది భూమి మీదే. 33 సంవత్సరాలు ఆయన జీవితంలో ఒక విషయం చూడండి, ఆ కిటికీ ఆకాశం వైపు ఉన్నటువంటి కిటికీ యేసుక్రీస్తు వారి యొక్క పరలోకపు లక్షణాలకి సాయిగా కనపడుతుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం పరలోకానికి ఛాయారూపకంగా
ఆ కిటికీ చూపిస్తుందని చెప్పుకుంటున్నాం కదా. మొదటిది యోహాను సువార్త 3:13 చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అంటే ఆకాశం వైపు ఉన్నటువంటి కిటి యేసుక్రీస్తు వారికి ఛాయ అయితే, యేసుక్రీస్తు వారి పరలోకపు లక్షణాలకి ఛాయ అయితే, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చినవాడు అని చూపిస్తుంది ఆ కిటికీ. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చినవాడు? పరలోకం నుంచి వచ్చినవాడు. ఇక్కడ పుట్టి వచ్చినాడు కాదు, ఇక్కడ పుట్టకముడి పైన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. తర్వాత 6:38 అందులోనే పరలోకానికి సంబంధించి యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు రాసిన మాటలు అద్భుతంగా ఉంటాయండి. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇంకేం అర్థమవుతుందో తెలుసా? ఆయన ఆలోచనలన్నీ కూడా పరలోకాన్ని గురించే. ఎవరిష్టం గురించి నెరవేర్చడానికి వచ్చాడు? ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు ఆయన. పరలోకంలో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అంటున్నాడు పరలోకం నుంచి. అంటే ఆయన చిత్తం భూమి మీద పరలోకమా? ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏ ఆలోచనలతో ఉన్నాడు? పరలోకంలో ఉన్న నా తండ్రి కోరికలు నెరవేర్చాలంటున్నాడు. మనం ఎవరి కోరికలు నెరవేర్చడానికి బ్రతుకుతున్నాం? భూమి మీద ఈ భూమి మీద ఉన్న మనుషుల ఇష్టాలు నెరవేర్చడానికి బ్రతుకుతున్నాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అక్కడి నుంచి నేను వచ్చాను. ఆయన లక్షణాలు చూడండి ఎంత స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఆలోచనలన్నీ కూడా దేని గురించి? పరలోకాన్ని గురించే. ఆయన పరలోకం గురించి భూమి మీద మీరు చూడండి, ఆయన బోధలో విస్తారంగా మాట్లాడాడు పరలోకం గురించి. పరలోకం గురించి ఆయన ప్రతి టాపిక్లో, ప్రతి సందేశంలో ఆయన క్రోడీకరించి మాట్లాడారు. పరలోకం గురించి విస్తారంగా మాట్లాడాడు ఆయన. తర్వాత యోహాను సువార్త 10:7 నుంచి కూడా చూద్దామే. కాబట్టి యేసు మరలా వారి తిట్లే, నేను గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. చూడండి, నేనే ద్వారమును, నా ద్వారానే ఎవడైనా లోపల ప్రవేశించును, నేనే ద్వారమును. పరలోకానికి ఆయనే ద్వారం అంట. ఎవరి ద్వారం? కిటికీ పైన ఉందంటే అర్థం ఏంటి? పరలోకంలో ఆయన ఉన్నాడని, ఆకాశంలో. ఆ ఆకాశానికి వెళ్ళే మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారే. నేనే ద్వారమును. ఎక్కడికి? పరలోకానికి, ఆ స్వర్గానికి, ఆ మహాలోకానికి నేనే మార్గం. ఐఎమ్ ద వే అంటున్నాడు. నేనే ద్వారమును అంటే తలుపులు కాదు ఆయన. కిటికీ ఏం చూపిస్తుంది? ఆయన పరలోకపు లక్షణాలని చూపిస్తుంది. ఆ పరలోకపు లక్షణాల్లో ఆయన పరలోకం నుంచి వచ్చినవాడని, ఆయన పరలోకం గురించి విస్తారంగా మాట్లాడాడని, ఆయన ఆలోచనలన్నీ కూడా, ఆయన తలంపులన్నీ కూడా పరలోకం గురించి అని, ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కూడా నేనే అని యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. కిటికీ ఎవరికి ఛాయిగా ఉంది? యేసుక్రీస్తు వారికి ఛాయిగా ఉంది. ఒకసారి ఇర్మీయా గ్రంథం 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో నడుచుకునిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలుగును? నెమ్మది. ఏం చూడమంటున్నాడండి? మార్గాల్లో నిలిచి చూడండి. చూడండి, రైల్వే ట్రాక్లు చూస్తూ ఉంటాం మనం. కలకత్తా ఈ సైడ్ వెళ్ళినప్పుడు, లేకపోతే విజయవాడే మనకి పెద్దది కదా, వరల్డ్లోనే పెద్దది విజయవాడ. మీరు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఆ ట్రాక్స్ మీద నుంచి చూడండి, ఎన్ని ట్రాక్స్ ఉంటాయో. అసలు ఈ ట్రైన్ ఎటు వెళ్తుందో తెలియదు మనకి. అన్ని ట్రాక్స్ కనబడుతుంటాయి. అక్కడ నిలబడి చూడు. నిన్ను నీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి ఒక రూట్ ఒకటి ఉంది, అదేంటో కనుక్కో. అవుతుందా? నువ్వు ఎక్కింది ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి చూడాలి. అంటే మార్గాలను నిలిచి చూడమంటే ఏంటి? తెలుసుకో, కనుగొను. ఎవరి మార్గం ఈ భూమి మీద? యేసుక్రీస్తు వారే. తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం యేసుక్రీస్తు వారే. మేలు కలుగు మార్గం ఏది? నాకు క్షేమాన్నిచ్చే మార్గం ఏది? నాకు పరలోకం ఇచ్చే మార్గం ఏది? నాకు స్వర్గానికి నడిపించే మార్గం ఏది? నిలబడి ఆలోచించే జ్ఞానం మనుషులకి లేదండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంటే ఇంట్లా మనం చెప్తున్నాం, నేనే మార్గం అని ఆయన చెప్పారు. పరలోకానికి మార్గం ఆయన ఒక్కడే. ఆయన ద్వారానే పరలోకం వెళ్ళగలరు. ఆయన ద్వారానే మీకు మోక్షం, ఆయన ద్వారానే మీకు నెమ్మది, ఆయన ద్వారానే మీకు ప్రశాంతత, నెమ్మది అంటున్నాడు ఇర్మీయా ప్రవక్త. అపొస్తలుల కార్యము 4:12 మరి ఎవని వలనను
రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశం క్రింద ఉన్న ఏ నామము మనల్ని రక్షించదు. ఏ నామం రక్షిస్తుంది? పరలోకము నుంచి వచ్చిన నామమే. పరలోకం నుంచి వచ్చిన నామం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే కిటికీ ఏం చూపిస్తుంది? యేసుక్రీస్తు వారికి ఛాయ. ఎన్ని చూసామండి మనం మొదటి నుండి గత వారం ధ్యానించిన దాని దగ్గర నుంచి. వాడకి వాడిన చెక్క, అంటే వాడకి వాడిన చెక్కలో కూడా యేసుక్రీస్తు వారి ఛాయ కనపడుతుంది. వాడ ఏ కొలతల ప్రకారం అయితే నిర్మించబడిందో ఆ కొలతల్లో కూడా ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడు. ఇప్పుడు వాడకు ఒకే ఒక కిటికీ ఉంది, అది ఆకాశం వైపు చూడడానికే ఉపకరిస్తుంది. అలాంటి కిటికీ, ఆ కిటికీలో కూడా యేసుక్రీస్తు వారి ఛాయ కనబడుతుంది. అర్థమవుతుందా? అర్థమై పోతుందా? అర్థమవుతుంది అంతే. అర్థమైతే సరిపోదండి, అర్థం చేసుకుని మహింపరచాలి దేవుణ్ణి. వాడ ఆ రోజు ఎంతమందిని రక్షించింది? 80 అలాంటి నిర్జీవమైన వాడే అంతమందిని రక్షిస్తే సజీవమైన వాడ ఎంతమంది ఎక్కిన. ఇందాక పాట పాడుకున్నాం కదా, గూగుల్లో పాట తప్పు ఉంది. పాట ఉంటుంది, తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా, యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా, తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా, యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా. ఇంకొక ఛాయ, అది ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసినట్టున్నాడు. పరిశుద్ధమైన రక్తంతో అది సిద్ధపరచబడిందని, మోక్షానికి నడిపించే నావని, అందులోనికి పాపాలు శాపాలు రావని చక్కగా కట్టాడు పాట. ఈ వాడను చూసే అలాంటి గొప్ప వాడ మన ముందు ప్రయాణం చేస్తుంది. ఆ వాడలో మనం ఉన్నాం. ఈ వాడలో ఉన్న మనం ఏ చూపులు చూడకూడదు? పక్క చూపులు, కింద చూపులు చూడు. కింద చూపులు చూసేది ఎవరు? పంది. పంది కిందకే నేల చూపులు చూస్తుందండి. భూమి మీద ఏ జీవైనా సరే అటు ఇటు తిరిగిద్ది. ఆ పంది ఒకటే కింద ఒకసారి చూస్తుందండి పైకి. కాల్ చేసి పట్టుకెళ్తారు కదా, అలా పట్టుకుని భుజాల మీద వేసుకుని అప్పుడు చూస్తుంది పైకి. అంటే వీళ్ళు తిప్పుతారు కాబట్టి. అది కూడా నేల చూపులు చూసారనుకో రక్షణ ఉండదు. సంఘంలోని నేల చూపులు చూసామనుకో నీకు ప్రయోజనం ఉండదు. క్రీస్తులో ఉండి పక్క చూపులు చూసామనుకో నీకు ప్రయోజనం ఉండదు. మనం చూడాల్సింది పరలోకం వైపు చూడాలి. అదే మనకు మార్గం, అదే మనల్ని రక్షించే నామం. ఆయన ఆలోచనలన్నీ కూడా పరలోకం గురించే. దేవుని పిల్లలైన మనం మన కొరకు ఆయన ఒక ప్రణాళిక ప్రకారమే ప్రాణం పెట్టాడని, ఒక ప్రణాళిక ప్రకారమే క్రీస్తు వారిని మన కొరకు బలి చేశాడని గమనించిన మనం ఈ ఓడలోకి ఎక్కిన తర్వాత పరలోకం గురించి ఇప్పుడు ఆలోచనలు కలుగుతూ ఉండాలి. లోక సంబంధమైన ఆలోచనలు విసర్జించాలి. కానీ మనం ఎప్పుడు వస్తున్నాం? ఇప్పుడు దిగిపోతారు, 1:30 ఆ టైంకి దిగిపోతారు. ఎక్కడి నుంచి? ఈ మెట్లు దిగిపోతారు కిందకి. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, మాకు తెలీదు. ఎప్పుడు వచ్చి ఎక్కుతారో, ఉందా వాడు వెళ్ళిపోయిందా అన్నట్టుగా కొంతమంది. శుక్రవారం కూడుకులు ఉండవు అసలు. శుక్రవారం కావాలనుకుంటే రావటం, దగ్గరలో ఉందా అనుకుంటే రావటం, దూరం వెళ్ళిపోతే పోనీ ఆదివారం ఎక్కుతావులే మళ్ళీ వస్తాడు కదా వెనక్కి అన్నట్టుగా. బాగలేదు, నాకైతే నచ్చలేదు మీ విశ్వాసం, మీ భక్తి నాకు నచ్చలేదు. మనిషిని సాధారణమైన ఒక తృణమాత్రుడైన కాపరికే నచ్చకపోతే దేవుడికి ఏమి నచ్చిద్దండి? వాడు వెళ్ళిపోతూ ఉంటుంది, దిగుతూ ఉంటారు, మళ్ళీ ఆదివారం వచ్చి ఎక్కేస్తున్నారు. ఈలోపు ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. ఇందులో ఆ లోకమైన సమతలు ఈత కొట్టుకుంటున్నారు. ఆ చచ్చిన వాళ్ళతోటి కాపాడండి అని సచ్చిన స్థితిలో ఉండి జోగుచున్న వారితో తిరుగుతున్నారు. అక్కడ తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి ఆదివారం మొత్తం లింక్ ఎట్టుకుని ఎక్కేస్తున్నారు పైకి. మళ్ళీ వచ్చేసి స్తోత్రం, స్తుతి అసలు ఆ పైకి ఎత్తేసి చేతిలో భక్తి. వాడ దిక్కకూడదు అంతే. సంఘం వదలకూడదు, సంఘం దిక్కకూడదు. మరి బయటకు వెళ్తాం కదండి. ఇప్పుడు సంఘం దిగకుండా ఎలా వెళ్తాం అని అంటారేమో. నేనేమంటానంటే మన ఇంటికాడ ఉన్న సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండమంటే ఆలోచనలు తలంపులన్నీ కూడా వాక్యం పట్ల, సంఘం పట్ల, విశ్వాసుల పట్ల, తోటి సహోదరుల పట్ల బాధ్యతను నిర్వర్తించడం, ఈ ఆలోచనలతోటే ఉండాలి.
ఎందుకంటే ఈ లోకం కోసం ఆలోచించి ఆలోచించి బ్రతికి 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 చచ్చిపోయిన బోలే మందిని చూస్తున్నాం మనం. ఏం సాధించారు వాళ్ళు, ఏం పట్టుకెళ్ళారు కూడా వాళ్ళు. మనం కూడా వాళ్ళలోనే కలిసిపోతాం, ఆ గుంపులోనే కలిసిపోతాం మనం కూడా. అంటే మొత్తం అన్ని వదిలేసుకున్నవాడు బతుకుతున్నాడు, లేదా అన్ని కావాలని నొలుకున్నవాడు బతుకుతున్నాడు. కానీ ఇద్దరికి డిఫరెంట్ ఏంటి తెలుసా? చచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరు లబ్ధి పొందారన్నది. కాబట్టి మనం ఆకాశం వైపు చూస్తున్నటువంటి కిటికీ యేసుక్రీస్తు వారు మనకేం నేర్పిస్తున్నాడు అందులో ఛాయారూపకంగా అని అంటే, ఎంతసేపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆలోచనలతోటి మీరు బ్రతకండి. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మన నాయకుడు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నేను ఎరుగుద్దును అన్నాడు. నీ కష్టమును నీ శ్రమను నేను ఎరుగుద్దును అన్నాడు. ప్రకటన గ్రంథం 2:8, 9, 10 వచనాలు కనపడుతుంది మనకి. నేను ఎరుగుద్దును. ఎరుగుద్దునంటే రెండు రకాలుగా వాడతాం ఆ పదం. రెండు రకాలుగా వాడతాం. నేను ఎరుగుదుననే పదం ఎన్ని రకాలుగా వాడచ్చు? రెండు రకాలుగా వాడవచ్చు. ఎలా? ఉదాహరణకి, ఒరే మనకు అత్తలు వెళ్ళాను నాయన, ఎవరో చెప్పారని వెళ్ళాను, అయ్యో నా తిప్పలు పడ్డాను రా నాయన, చాలా ఇబ్బంది పడ్డాను, వస్తాను రాను కూడా తెలియనంత ఇబ్బందులు పడ్డాను అక్కడ. ఆఖరికి అది పట్టుకుని ఇది పట్టుకుని వచ్చేసాను, మొత్తం మన దేశం వచ్చేసాను, నా భార్య పిల్లల మొహం చూశాను అన్నప్పుడు నేను ఎరుగుదును అన్నాడు ఎవరితో చెప్తుంటే. ఎరుగుదునంటే ఏంటి? ఈయన ఎరుగుదనంటే ఏంటి? ఎవడో చెప్పాడు, పలానోడు చెప్పాడు, నాకు తెలుసు అన్నాడు. ఇంకొక రకంగా కూడా ఎరుగుదుడు. నీకంటే ముందు 1 సంవత్సరం క్రితం నేను వెళ్ళి పడి వచ్చాను, అక్కడ ఎలా ఉంటుందో నేను ఎరుగుదును. మీ శ్రమను, మీ దరిద్రతను, మీ బాధలు నేను ఎరుగుదునంటే ఏంటి తెలుసా? మీకంటే ముందు నేను పడ్డానయ్యి, నాకు తెలుసా ఎలా ఉంటాయో. నేను నిలబడలేదా? మీరు నిలబడండి అని ఏళన చేస్తారు, తృణీకరిస్తారు. సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు కృంగదీస్తాయి, ఆర్థిక సమస్యలు బాధ పెట్టేస్తుంటాయి. దేవుని నమ్ముకునే వాళ్ళు బాగున్నారని అటు వెళ్ళి దూకేమనుకో, మళ్ళీ వాళ్ళ నుంచి బయటికి ఏక ఛాన్స్ ఉంటుంది. దగ్గర ఇక ఎక్కడున్నా వాళ్ళని ఉండు, పరలోకపు ఆలోచనలతోటి బ్రతుకు అని ఈ కిటికీ ఛాయగా ఉండి యేసుక్రీస్తు వారి లక్షణాలను మనకి బహిర్గతం చేస్తుంది. ఆలోచిస్తారనుకుంటున్నా. ఎన్ని లక్షణాలు అయినాయి అంటే 3 ఛాయలు చూసామంతే. నేను చెప్పాను, ముందే చెప్పాను, సంవత్సరం దాకా వదలనని. అర్థమైందా? ఇదేమి నయ్యం. ఎందుకంటే పాపం చేసావా పోతావు, ఇలాంటివి అంటే మానేస్తున్నారు. నీతిగా బతకమంటే మానేస్తారు, మంచిగా బతకమంటే బాధ వేస్తుంది. ఇవి అనుకో. కనీసం దేవుడి మాటలని, క్రీస్తు వారి త్యాగం చూసి, ఈ దేవుని ప్రేమ చూసి కనీసం ఎలాగైనా మారతారని ఒక ఆలోచన పుట్టింది నాకు. ఇంక మీ ఇష్టం అది. ఇలాంటి త్యాగం మరవలేంది, ఇలాంటి త్యాగం మరవలేంది. ఆయన శరీరం మనం రక్షించడానికి వాడగా మలచడం ఏంటి? తండ్రి అయిన దేవుడు అంత ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. ఆ వాడని మనం వదిలి బయటికి వెళ్ళకూడదు, అలా పట్టుకునే ఉండాలి. అర్థమైతే దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఆలోచించండి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నోట్స్ రాసుకుంటే చూడండి, లేకపోతే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తున్నాం కదా, మరలా చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చూడండి ఒకసారి. మరింతగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇని 2-3 సార్లు వింటున్నాం అనుకోండి, అది మరింతగా మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకా చాలా ఉన్నాయి ఈ వాడకి సంబంధించి, ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొక వారం వాటిని మనం పరిశీలన చేద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం.